హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోటెక్టర్ తెలుగు ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? మార్కెట్ మనకి మంచి మంచి కరెక్షన్స్, వాలటాలిటీ పీక్స్లో ఉంటుంది కదా. సో రోజు అదే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్గా అంత ఇంట్రెస్ట్ లేదు చెప్పడం, షేర్ చేయడం ఎందుకు, రోజు ఎందుకు అనేది. సో అందుగురించి షేర్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు జస్ట్ లైక్ నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను యాక్చువల్గా. సో జస్ట్ లైక్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇందులో ఇది హై రిస్క్ ట్రేడ్ అనమాట. కానీ చాలాసార్లు వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అంటే 99% వర్కౌట్ అయిపోద్ది. బట్ ఆ 1% లక్ ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి. ఏం లేదు, 401 నుంచి బౌన్స్ అయినప్పుడు 501కి వెళ్తాడనమాట. 100 పాయింట్స్ కొడతారు ఎప్పుడైనా సరే. అది 90% స్టాక్స్లో ఇప్పుడు దాకా అయ్యింది. సో నేను జస్ట్ లైక్ నాకు షేర్ చేద్దాం అనిపించింది ఫ్రెండ్స్. ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇది మనకి పేటిఎం తెలుసు కదా. పేటిఎం వర్స్ట్ పెర్ఫార్మెన్స్ స్టాక్ అనేది మనకు తెలుసు. ఐపీఓ నుంచి కూడా వీడు మధ్యలో కూడా బౌన్స్ ఇచ్చినా కూడా చాలామందిని ఎలా కావాలంటే అలా వాడేశారనమాట యాక్చువల్గా. ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా ఇన్వెస్ట్మెంట్ కాల్స్ అవి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారో కూడా వాళ్ళు కనీసం బుర్ర కూడా ఉండట్లేదు. మన బయట వాళ్ళు ఎవరో ఇస్తే అనుకోవచ్చు కూడా, మన తెలుగులో కొంతమంది చేస్తున్నారు కదా. సో వాళ్ళు కూడా నేను చూశాను యాక్చువల్గా. ఐ డోంట్ నో సీరియస్లీ వాళ్ళకి అసలు నాలెడ్జ్ ఉందా లేదా, వాళ్ళు నిజంగా ట్రేడ్ చేస్తున్నారా లేదా, ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా కూడా తెలియదు, ఎవడు పడితే. ఇప్పుడు బేసిక్గా ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు, ఇది జస్ట్ లైక్ గ్యాంబ్లింగ్ అనమాట. ప్యూర్ గ్యాంబ్లింగ్ ఇది ట్రేడింగ్ కూడా కాదు. ఇది ఏంటంటే బెట్టింగ్ కింద లెక్క ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్పింది కూడా. ఎందుకంటే రిస్క్ రివార్డ్ మనకి పోతుంది అని ఫిక్స్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకున్నది కూడా చాలా తక్కువ స్టాక్ ఫ్రెండ్స్. ఓకే, చాలా చాలా తక్కువ స్టాక్ అనమాట. అంటే ఇంక మీరు ఆలోచించండి, ఎంత మామూలుగా అయితే నేను 2000, 5000 క్వాంటిటీతో చేస్తాను. ఇది చాలా చాలా తక్కువ. అంటే ఇంకా నేను నెంబర్ చెప్పదలుచుకోలేదు. జస్ట్ లైక్ బెట్టింగ్ అనమాట. ఓకే, బిలో 100 అనుకోండి. ఓకే, 100 స్టాక్ బిలో. సో ఇక్కడ చూసారు కదా 401. నేను పొద్దున్న మార్నింగ్ పిక్ చేశాను. ఏ ఉద్దేశంతో తెలుసా? ఒకటి, జేపీ మోర్గన్ చేజ్, మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఒక యూజ్లెస్ స్టఫ్ అనేది న్యూస్ మనకి షేర్ చేశారు నిన్నో మొన్నో. ఓకేనా, అదొకటి ఉంది. రెండోది, ఈ జియో ఫైనాన్స్ వాడు తీసుకుంటాడని ఇంకొకటి ఎవడో సోచ్ చెప్తున్నాడు. ఓకే, ఇంకొకటి, ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నీ అయిన తర్వాత ఎండ్ యూజర్కి వస్తుంది అనేది మార్కెట్లోకి వచ్చి 5 ఏళ్ళు అయినా కూడా తెలుసుకోలేకపోతే ఇంకా వాడంత అమాయకుడు ఎవడో ఉండడు అనమాట. ఓకే, ఇదంతా కూడా రీటైల్ ట్రేడర్స్ని మళ్ళీ ఎవరెవరైతే ఆవేశంలో తీసుకుని వెంటనే బుక్ చేసేద్దాం అలాంటి వాళ్ళని అందరినీ బ్లాక్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాడిని కూడా. ఓకే, ఇక్కడ అందు గురించి మనం ఏం చేయాలంటే, రిస్క్ ఫర్ ఎగ్జాంపుల్ 100 స్టాక్ ఎంత పడింది మార్నింగ్ నేను చూసినప్పుడు 434, 436 ఉంది ఎగ్జాక్ట్గా అయితే. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు అది అన్నిటిలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది నేను 5 minutes టైం ఫ్రేమ్లో పెట్టాను. ఓకే కదా, నేను చూసినప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉంది రఫ్లీ ఎగ్జాక్ట్లీ. ఇదిగో నేను మార్క్ చేసాను చూడండి, నాకు కర్సర్ తీసుకెళ్తున్నాను కదా, ఇదిగో ఇక్కడికి పైన చూస్తే మీరు 434.95 ఉంది. నేను ఇక్కడ ఒకటే డిసైడ్ అయ్యా, 50 రూపీస్ 50 స్టాక్ తీసుకున్నాను. జస్ట్ లైక్ దట్. ఏంటంటే గ్యాంబ్లింగ్ అనమాట, ప్యూర్. ఓకేనా, సో నాకు తెలుసు. బట్ 90% వర్కౌట్ అయింది. ఎందుకు? ఎప్పుడైనా సరే వీక్ హ్యాండ్స్ని తీసేయడం కోసమో లేకపోతే వీక్ హ్యాండ్స్ని ట్రాప్ చేయడం కోసమే చేస్తారు ఆపరేటర్. సో ఇప్పుడు స్టాక్ కింద ఉంది కదా, ఆల్రెడీ 2 సర్క్యూట్లు పడ్డాయి. బ్యాడ్ న్యూస్ ఆల్మోస్ట్ లైక్ అంతా కూడా మార్కెట్లోకి వచ్చేసింది. ఇంకేముంటుంది బ్యాడ్ న్యూస్? మహా అయితే న్యూ కేసెస్ అనేవి సెబీ వాళ్ళు లేకపోతే ఆర్బీఐ వాళ్ళు లేకపోతే బ్యాంకింగ్ సంబంధించిన ఏదన్నా ఒక బోర్డు ఏదన్నా తీసుకొచ్చి మనల్ని పేటిఎంని భయపెట్టడానికి ఇంకో కొత్త కేసు వేస్తారు. రైట్? సో ఇంకా అదొక్కటే పెండింగ్ ఉన్నది. ఓకే, మనీ లాండరింగ్ కింద ఏదో ఒకటి మనకు తెలియదు, ఇప్పుడు దాకా బయటకు వచ్చింది కాదు, కొత్తగా వస్తుంది. కానీ ఈ లోపల ఏం చేస్తాడంటే, ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇలాగా ఒక బౌన్స్ తీసుకొస్తారనమాట. ఓకే, ఇంకా వీలైతే ఇంకా బౌన్స్ కూడా తీసుకొస్తాడు. బట్ ఎంతవరకు తీసుకొస్తారని ఎవరికి తెలియదు కదా. ఓకే, సో నా ఉద్దేశం ఏంటి, 100 పాయింట్ బౌన్స్ అనేది పేటిఎంలోనే ఇప్పుడు దాకా క్రాష్లు వచ్చినాయి కదా లాస్ట్ 3 yearsలో. ప్రతిసారి కూడా 100 నుంచి 150 పాయింట్ బౌన్స్ అయింది. ఒక్కొక్కసారి 200 కూడా అయింది, బట్ 200 లైట్ తీసుకుందాం. సో 100 పాయింట్ బౌన్స్ కాబట్టి నేను 100 టార్గెట్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను అప్పటికే లేట్ ఎంట్రీ, నాది 435 కదా, 434, 435లో ఎంటర్ అయ్యా. సో నేను ఒకటే అనుకున్నా,
100 స్టాక్కి నేను పెట్టేది ఇన్వెస్ట్మెంట్ ఎంత, 43,000 రఫ్లీ చేంజ్ వస్తుంది కదా, 44,000. సో 44,000లో నేను ఒకటే అనుకున్నా, 44,000 అనేది పెద్ద అమౌంట్ యాక్చువల్గా కదా. ఐ మీన్ ఒక దాంట్లో పోగొట్టుకోవాలన్నా అది పెద్ద అమౌంట్. సో ఐ మీన్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ వెరీ షార్ట్ 3-4 డేస్లో. సో అందు గురించి నేను ఏమనుకున్నాను, ఇది కరెక్ట్ కాదు. ఓకే, సో ఎంత లాస్ అయితే బెటర్, హాఫ్ ద అమౌంట్. ఎందుకంటే ఇంకా 25 స్టాక్ మరీ చేయలేం కదా. మిగతా స్టాక్స్ అన్ని 5,000, 2,000, 3,000 మినిమం కొంటున్నప్పుడు దీనికి కూడా ఒక కేటగిరీ ఇవ్వాలి. సో అప్పుడు నేను వేసుకుంది ఏంటి, పక్కన న్యూస్ చూసా. న్యూస్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఉంది మొత్తం కంప్లీట్గా. పేటిఎంని ఎంత తొక్కాలో తొక్కి నార తీసేశారు ఆల్రెడీ. ఇంకేముంది, ఒకటి పేటిఎం బ్యాంక్స్ని ఇంకొకటి ఎవడో తీసుకోవడం, లేదు నువ్వు బాగానే ఆర్గనైజ్ చేసుకోవచ్చు, బట్ నువ్వు ఎవరినైతే నువ్వు ఎవరినైతే ఇంకొకరిని కొత్తవాడిని తీసుకుంటావో వాడి డీటెయిల్స్ అన్నీ మాకు ఇన్ఫామ్ చేసి నువ్వు చేసుకో బిజినెస్ అంటారు. అలా అన్నప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ ఏమవుతుంది, స్టాక్లో వీక్గా ఉన్న న్యూస్ అంతా కూడా అట్లీస్ట్ పాజిటివ్గా కాకపోయినా కూడా ఫ్లాట్ అయ్యింది. అంటే ఇలా పడుతున్న స్టాక్ కొద్దీ ఇలా అవుతుంది, అవునా. ఇలా ఉన్నప్పుడు జనరల్గా మ్యానిపులేటర్స్ ఏం చేస్తారంటే, మ్యానిపులేటర్స్ ఆర్ నథింగ్ బట్ ఎవడెవడి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాడందరూ మ్యానిపులేటర్స్ కింద లెక్క. వాళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్ని, ముఖ్యంగా నాలాంటి వాళ్ళని నన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. సో నేనేంటి, మనం ఇంకా వాళ్ళకన్నా తెలివైన వాళ్ళం కాబట్టి, ఓకే, మనకి ఎంతైతే ఒక ఫండ్ ఉంటుందో ఆ ఫండ్లో జస్ట్ లైక్ 2% or 3% ఫండ్ తీసి ఆ 3% నాది పోయింది అని డిసైడ్ అవుతాం. ఓకే, సో ఇక్కడ అంతా మనకు ఫేవరబుల్గానే ఉంది కాబట్టి, ఆల్రెడీ న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోయి మొత్తం కంప్లీట్గా నాన్ సెన్స్ అయిపోయింది కాబట్టి ఐ టార్గెట్ 100 పాయింట్స్. ఓకే, వర్క్స్ ఫైన్, లేదు మొత్తం పోతుంది, అవును కదా. కానీ వస్తే ఐల్ బి గెటింగ్ సమ్వేర్ అరౌండ్ 5,000 రూపీస్, రైట్. సో 100 రూపీస్ టార్గెట్. సో చూద్దాం. నేను ఇప్పుడు అందు గురించి జస్ట్ లైక్ ఇది ఏంటంటే, ఇది చాలాసార్లు వర్కౌట్ అయింది, ఈసారి కూడా వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఓకే, బట్ నేనైతే వర్కౌట్ అవుతుంది అని 99% బిలీవ్ అయితే చేస్తున్నా. బట్ హై రిస్క్ కూడా కాదు, యాక్చువల్గా కంప్లీట్ రిస్క్ ట్రేడ్ అనమాట ఇది. హై రిస్క్ అంటే ఒక పర్సంటేజ్ ఉంటుంది రిస్క్లో, ఇది హై రిస్క్ కాదు, ఖచ్చితంగా లాస్ అయిపోయే స్ట్రాటజీ ఇది. ఓకే, బట్ లాస్ అయిపోయే స్ట్రాటజీ కాబట్టి 99% టచ్ చేయరు కాబట్టి నేను ఒక ఛాన్స్ తీసుకుని చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు లాస్ అయిపోతే మీకు అందరికీ తెలిసిపోద్ది కదా, 434 బిలో వచ్చిందంటే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, 434 బిలో వస్తే, లేదు ఇక్కడ నుంచి 500 కనుక 501 మనం అనుకున్నట్టు 501 కనుక హిట్ అయిపోతే, సో దట్స్ ఏ టార్గెట్ హిట్. ఓకే, సో మోస్ట్లీ అవుతుంది అనుకుంటున్నా. ఓకే, లేదు అంటే ఫైన్. ఓకే ఫ్రెండ్స్, బట్ దిస్ ఈజ్ నాట్ ఎ రికమెండేషన్. అసలు ఇది వర్స్ట్ అనమాట. నేను చెప్పిన ఇప్పుడు స్ట్రాటజీ వర్స్ట్ స్ట్రాటజీ, కంప్లీట్ గ్యాంబ్లింగ్ స్ట్రాటజీ. ఓకే, లాస్ అయిపోయే స్ట్రాటజీ ఇది. ఓకే, యూజ్లెస్ స్ట్రాటజీ ఓపెన్గా చెప్పాలంటే. ద ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాబబిలిటీ గేమ్ ఆడుతున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏదైతే బిలీవ్ చేస్తున్నారో దానికి ఆపోజిట్గా చేస్తున్నాను. ఓకే, అండ్ ఇఫ్ ఎట్ ఆల్ 434 కిందకి వెళ్ళినా కూడా ఇక్కడ ఒకసారి వాడు ఇప్పుడు ఇంకొకటి ఉంది మళ్ళీ ఫ్రెండ్స్. ఓకే, టెక్నికల్గా ఆలోచించినప్పుడు వీక్గా తీసుకెళ్ళి ఇంకెవరన్నా వీక్ హ్యాండ్స్ ఉంటే ఇక్కడి వరకు కూడా తీసుకొస్తాడనమాట 421. ఓకే, ఎప్పుడు కంప్లీట్గా నేను లాస్ అయిపోతానంటే ఈ కిందకి రావాలి, 402 కిందకి రావాలి. ఓకే, సో చూద్దాం. ఓకే, వీలైనంత వరకు హోల్డ్ చేయడానికి ట్రై చేస్తాను 402 వరకు. లేదు అనుకున్నప్పుడు ఇంకా ఆబ్వియస్గా తీసేయాల్సి ఉంటుంది కదా. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.